బీపీని తగ్గించడానికి చేయవలసిన ప్రాణాయామాలు సుఖాసనం కానీ లేదనుకో వజ్రాసన పొజిషన్ కానీ కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్కి రండి. వజ్రాసన పొజిషన్ ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు అవి ఉంటాయో వాళ్ళు వజ్రాసన పొజిషన్లో కూర్చోకూడదు. సుఖాసన పొజిషన్లోకి వచ్చి కంఫర్టబుల్గా కూర్చోండి. తర్వాత ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్స్ క్లోజ్ చేసుకోండి. థంబ్ ఫింగర్తో రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేయండి. ఆపోజిట్ హ్యాండ్ని చిన్న ముద్రలో ప్లేస్ చేసుకోండి. లెఫ్ట్ నోస్ట్రిల్ ఎడమ పక్క నుంచి ఊపిరి బాగా తీసుకోండి. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నోస్ట్రిల్ క్లోజ్ చేసుకోండి. కుడిపక్క నోస్ట్రిల్ నుంచి ఎయిర్ రిలీజ్ చేసుకోండి. అగైన్ రైట్ నోస్ట్రిల్ నుంచి ఎయిర్ డీప్గా ఇన్హేల్ చేసుకోండి. లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయండి. అగైన్ సెకండ్ రౌండ్ లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి ఎయిర్ డీప్గా ఇన్హేల్ చేసుకోండి. బోత్ నాస్ట్రిల్స్లో ఎయిర్ హోల్డ్ చేసుకోండి. రైట్ నాస్ట్రిల్ నుంచి ఎయిర్ రిలీజ్ చేసుకోండి. అగైన్ రైట్ నుంచి డీప్గా ఇన్హేల్ చేసుకోండి. లంగ్స్లో హోల్డ్ చేయండి. లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేసుకోండి. ఇలా అనులోమ విలోమ ఆల్టర్నేట్ బ్రీతింగ్ చేయడం వల్ల బీపీ అనేది చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. సెకండ్ ప్రాణాయామం శీతలిక్ ప్రాణాయామం. టంగ్ని ట్యూబ్లా హోల్డ్ చేసుకోండి. బోత్ హ్యాండ్స్ చిన్న ముద్రలోకి తీసుకురండి. టంగ్ని ట్యూబ్లా హోల్డ్ చేయండి. టంగ్ నుంచి ఎయిర్ ఇన్హేల్ చేస్తూ నోస్ నుంచి ఎక్సేల్ చేసుకోండి. థర్డ్ ప్రాణాయామం శీతకారి ప్రాణాయామం. టీత్ని క్లెంచ్ చేసుకోండి. అగైన్ బోత్ హ్యాండ్స్ చిన్న ముద్రలోకి తీసుకోండి. టీత్ ఒక స్పేసెస్ నుంచి ఎయిర్ ఇన్హేల్ చేస్తూ నోస్ నుంచి ఎక్సేల్ చేసుకోండి. నెక్స్ట్ అగైన్ ఆపోజిట్ హ్యాండ్ని చిన్న ముద్రలో ప్లేస్ చేసుకోండి. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్స్ క్లోజ్ చేసుకోండి. థంబ్ ఫింగర్ని హోల్డ్ చేయండి. థంబ్ ఫింగర్తో రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నుంచి ఎయిర్ డీప్గా ఇన్హేల్ చేసుకోండి. లంగ్స్లో హోల్డ్ చేయండి. రైట్ నుంచి ఎక్సేల్ చేసేసేయండి. అగైన్ లెఫ్ట్ నుంచి డీప్గా ఇన్హేల్ చేసుకోండి. బోత్ నోస్ట్రిల్స్తో హోల్డ్ చేయండి. రైట్ నుంచి ఎక్సేల్ చేసేసేయండి. అగైన్ థర్డ్ రౌండ్ లెఫ్ట్ నుంచి డీప్గా ఇన్హేల్ చేసుకోండి. లంగ్స్లో హోల్డ్ చేసుకోండి. రైట్ నుంచి ఎక్సేల్ చేయండి. ఇక్కడ వన్ వే పాత్. లెఫ్ట్ నుంచి ఎయిర్ డీప్గా ఇన్హేల్ చేసుకుంటాము. రైట్ నుంచి ఎక్సేల్ చేసుకుంటాము. ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్స్ క్లోజ్ చేసుకోవాలి. థంబ్ ఫింగర్తో రైట్ నోస్ట్రిల్ క్లోజ్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ నుంచి ఎక్సేల్ చేయాలి. లంగ్స్లో హోల్డ్ చేయండి. ఎక్సేల్ చేయండి. సేమ్ నోస్ట్రిల్ నుంచి ఎయిర్ ఇన్హేల్ చేసుకుంటూ సేమ్ నోస్ట్రిల్ నుంచి ఎక్సేల్ చేయాలి. అగైన్ వన్ మోర్ రౌండ్. డీప్గా ఇన్హేల్ చేయండి. హోల్డ్ చేయండి. ఎక్సేల్ చేసుకోండి. ఈ 5 ప్రాణాయామ్స్ డైలీ 30 to 40 minutes ప్రాక్టీస్ చేయడం వల్ల బీపీ చాలా రెడ్యూస్ అవుతుంది. ఎవరి యొక్క ప్రాణాయామం 10 to 12 rounds ప్రాక్టీస్ చేసుకోవాలి. టోటల్ ప్రాణాయామం 30 to 40 minutes ప్రాక్టీస్ చేయడం వల్ల బీపీ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది.